దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు సెలవిచ్చినప్పుడు, మరి ఇర్మియా బబులోను రాజు చేతిలో చెరసాలలో బంధించబడి ఉన్నాడు. చుట్టూ ఇశ్రాయేలు దేశం అంతా కూడా శత్రువుల దాడితో కష్టాలతో నిండి ఉంది. అలాంటి పరిస్థితులలో దేవుడు ఆయనకు భవిష్యత్తుపై నిరీక్షణ కలిగించడానికే ఈ యొక్క మాటను ఇర్మియా గారితో సెలవిచ్చారండి. నాకు మొరపెట్టుము. ఇది ఆయన మనకిచ్చే ఎంతో గొప్ప ఆహ్వానము, ఆదరణ. మొరపెట్టడం అంటే కేవలము మామూలుగా ఏదో అడగటము కాదండి. హృదయపూర్వకముగా తీవ్రమైనటువంటి ఆశతో సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఆయన సహాయము కొరకు ప్రార్థించటము, ఆయన మేలు కొరకు ఎదురు చూడటము. మనకున్నటువంటి సమస్య ఏదైనా సరే ఆయనను పిలవమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆయన మన ప్రార్థనలు వినటం మాత్రమే కాదండి, ఖచ్చితంగా సమాధానం ఇస్తానని ఇక్కడ దేవాతి దేవుడు ఎంతో ఆదరణ మనకిస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు కదా. సరి అయిన మార్గంలో, సరి అయిన రీతిలో, సరైన సమయంలో మనకి చక్కని మార్గాన్ని చూపించి నడిపించే దేవుడు. మన యొక్క మానవ ఆలోచనలకు అందినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను, గొప్ప మేలులను ఆ దేవాతి దేవుడు మన జీవితంలో చేస్తాను అని చెప్పి ఎంతో గొప్ప మాటను ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మనము ఊహించని రీతిలో సమస్యల నుండి విడుదల, అలాగే ఎదురవుతున్న ప్రతి ఒక్క భయాలన్నింటిలో నుంచి కూడా విడిపించి ఆయన మనలను బలపరుస్తాడండి. అది పరిస్థితులతో సంబంధం లేదు. ఇర్మియా గారు జైలులో ఉన్న దేవాతి దేవునితో మాట్లాడగలిగాడు. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం ఎంత బంధకాలలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నట్లు అనిపించినా కూడా ప్రార్థన ద్వారా మనము దేవాతి దేవునితో మాట్లాడవచ్చు. ప్రతి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల పొందుకోవచ్చు. భయపడి దిగులు పడవలసిన అవసరం లేదు. మనకి దారి తెలియకపోయినా, మనకు అర్థం కాని ఎన్నో గొప్ప విషయాలను ఆ దేవాది దేవుడు మనకి బోధిస్తాడు. మనము చేస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా సమాధానము ఆయన యొద్ద మాత్రమే ఉన్నదండి. ఒకానొక సమయంలో ఇశ్రాయేలులను చూస్తే వెనకేమో ఐగుప్తు సైన్యం వస్తుంది, ముందు చూస్తే అంతు లేనటువంటి ఎర్ర సముద్రం ఉంది. ప్రజలందరూ కూడా భయముతో ఏడుస్తున్నారు. అప్పుడు మోషే ఏం చేశారో తెలుసా? దేవాతి దేవునికి చాలా తీవ్రంగా మొరపెట్టాడండి. ఎప్పుడైతే మోషే మొరపెట్టాడో దేవుని యొక్క గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఏంటో తెలుసా? ఆయన అన్నాడు కదా మోషేతో, నీ యొక్క కర్రను సముద్రం వైపు చాపు అని అనగానే మోషే ఊహించని విధముగా సముద్రం అక్కడ 2 పాయలుగా చీలిపోయింది. వారు పొడి నేలపై నడిచి వెళ్ళారండి. ఇది మానవుని యొక్క ఆలోచనలకు అందినటువంటి కార్యము. అంతేకాకుండా హన్నాకు పిల్లలు లేరు. సమాజం నుండి, తోటివారి నుండి, తన బంధువుల నుండి ఎన్నో అవమానాలు, నిందలను ఎదుర్కొంటూ ఎంతో మానసికమైనటువంటి వేదనను ఆమె అనుభవించింది. మందిరములో ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి. హృదయం అంతా కూడా ఆమె దేవుని ముందు కుమ్మరిస్తూ కన్నీళ్లతో మొరపెడుతుంది. ఎప్పుడైతే ఆమె చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడో గొప్ప కార్యము జరిగించాడండి. గర్భఫలం ఇచ్చాడు. ఆమెకు కేవలం ఒక కుమారుని అడిగితే దేవుడు ఆమెకు ఇశ్రాయేలు దేశానికే గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలును ఇచ్చి ఆమెకున్నటువంటి అవమానమును గొప్ప ఘనతగా మార్చివేశాడు. ఈరోజు మనము ప్రార్థిస్తే మన పట్ల ఆయన కార్యములు జరిగించడంటాడా? రాజాజ్ఞను మీరి దేవాది దేవునికి ప్రార్థించినందుకు దానియేలును బాగా ఆకలితో ఉన్నటువంటి సింహాల బోనులో వేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన దూతలను పంపించి సింహాల నోళ్లను మూసివేశాడు. మరుసటి రోజు రాజు వచ్చి చూసేసరికి దానియేలు క్షేమంగా ఉన్నాడు. రాజు ఆశ్చర్యపోయి దేశమంతా కూడా దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైనటువంటి దేవుడిని ప్రకటించాడండి. ఈ యొక్క వాక్య భాగములన్నీ కూడా మనకు ఒకటే నేర్పిస్తాయి. అదేంటో తెలుసా? మన ముందు సమస్యలు ఎర్ర సముద్రంగా పెద్దవిగా కనిపిస్తున్నా, జైలు గోడల్లా మనలను బంధిస్తున్నా, మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన ఆలోచన
శోధనలకు అందినటువంటి గొప్ప విజయములను, జయమును ఆయన మన జీవితంలో అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నీ ముందు ఆ సమస్యలు ఒక సింహాల బోనులాగా, లేకపోతే ఎర్ర సముద్రములాగా, మరి శత్రువులాగా కనిపిస్తున్నాయా? అయితే ఈరోజే ఈ క్షణమే నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆ బంధకాలన్నీ కూడా ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. శత్రు కోటలన్నీ కూడా కోలుకొట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవునికి ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉంచి, నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, నా ప్రార్థన విని నాకు ఖచ్చితంగా జవాబుని ఇస్తాడన్నటువంటి నమ్మకంతో, విశ్వాసముతో దేవునికి మొరపెడుతూ ఆయన చేయబోయే ఉన్నతమైన కార్యముల కొరకు మనమందరము కూడా ఎదురు చూద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడా, కృపగలిగిన మా తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన శక్తి కలిగిన కృపగలిగిన మీ నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని చెప్పి ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మా జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలు, ఆందోళనలు, భయాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, బంధకాల మధ్య ఉంటుండగా ప్రతి విధమైన బంధకాలన్నిటిలో నుంచి కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు మీ పాదముల చెందుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా సొంత తెలివితేటలపై ఆధారపడకుండా సంపూర్ణ హృదయముతో మేము నిన్నే ఆశ్రయిస్తున్నాము. కనుక ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను జరిగించి మీ యొక్క ప్రణాళిక ప్రకారముగా వారి జీవితంలో ఉన్నతమైన కార్యములను స్థిరపరచమని వేడుకొనిచున్నాం. బలపరచండి, ప్రార్థనకు జవాబును దయచేసి ఉత్తరమిచ్చిన తండ్రి. ప్రతి విధమైన భయాలన్నిటిలో నుంచి కూడా తప్పించి బిడ్డల ఎడ్ల ఉన్నతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే నమ్మకం ఉంచారో, విశ్వాసం ఉంచారో వారందరి ఎడల ఘనమైన కార్యములు జరిగించి మీ సన్నిధిలో సాక్షులుగా లేవనెత్తమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక.